హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ భాయ్ సబ్కి ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది మహేంద్ర XUV500 W11 ఇది మళ్ళీ వచ్చేసి 2021 ఉంది. ఒకసారి అయితే బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా చెప్తుంటాను సార్. కాకపోతే దీనికి ఇది సన్ రూఫ్ ఉంది, దీనికి రీడింగ్ ఎట్లా ఉంది ఇంకా అనేది ఒకసారి మీకు చూస్తే క్లారిటీగా తెలిసిపోతుంది సార్. వీడియో చివరి చూడండి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే లేదు. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. సరే నేను చెప్పేది జెన్యూనా కాదని ఒకసారి అయితే మీరు గమనించండి. ఒకవేళ మీకు జెన్యూన్ అనిపిస్తేనే నా దగ్గర రండి, లేకపోతే లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పినట్టుగా నేను చెప్పడం కాకుండా మీకు నచ్చితేనే రావచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం మీకు చెప్తున్నాను నేను. ఓకేనా? సరే లేట్ చేయకుండా బయట నుంచి మొత్తం మీకు క్లియర్గా చెప్తుంటాను నేను. చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అది కూడా చెప్తాను చూడండి. ఓకేనండి, ఇదే చూసుకోవచ్చు మనం చెప్పిన వెహికల్. ఇది మన నెంబర్ అండి, ఇది మన ఛానల్ పేరు శ్రీతరుణి కార్స్ కోరుకండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తండి, ఏపీ మాత్రం పనిచేయదు. ఒకసారి అయితే వెహికల్ అయితే సార్ బయట అయితే మొత్తం చెక్ చేసుకోండి. మీకు నార్మల్గా బయట నుంచి ఎక్కడా కానీ స్క్రాచెస్ ఉన్న ఖచ్చితంగా చెప్తుంటాను నేను. ఈరోజు కొంచెం మైక్ అనేది కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్, దానివల్ల మీకు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చు, చూసుకోవచ్చు. ఇది కూడా చూడండి ఒకసారి, ఇక్కడ చిన్న చిన్నగా మాత్రం డ్యామేజ్ ఉన్నది. ఈ డోర్ సైడ్ చెక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. మీకు ఇందులో చూపించకపోవచ్చు, అంటే కనిపించకపోవచ్చు ఇందులో, కానీ ఇంత టైం తీసుకొని మీకు చూపించినా కానీ మీకు టైం అనేది లేట్ ఎక్కువ అవుతుంది అనుకుంటారు. కాబట్టి నేను ఉన్న వాస్తవం మీకు చెప్తున్నాను నేను. చూసుకోవచ్చు మహేంద్ర XUV500 W11 ఇది. నార్మల్గా చూసుకుంటే మాత్రం బయట మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇది డీజిల్ వర్షన్ ఇది. సరే, ఇక్కడ వెనక సైడ్ డోర్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం డెంట్ ఉంది, ఇది ఒకటి గమనించండి. ఇక్కడ ఫ్రంట్ డోర్ దగ్గర చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాత్రం డెంట్లు ఉన్నాయి. ఓకే, సరే ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ చూసుకున్నా కానీ ఓకే సార్. అట్లాగే మీకు సీట్లు చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. సీట్లు మాత్రం ఎక్కడ డ్యామేజ్ ఏం లేవు. ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి అది కూడా చెప్తుంటారు మీకు. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంటుంది. రెండు సీట్లకు రెండు ఉంటాయి. అట్లాగే పిల్లర్స్ కూడా ఉంటాయి. ఒకసారి అటు సైడ్ వెనక సైడ్ తీసుకుందాం. ఇక్కడ చెక్ చేసుకున్నా కానీ కింద ఓకే ఉంది సార్, మ్యాటింగ్ ఓకే ఉన్నాయి, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇది సన్ రూఫ్ సార్, చూసుకోవచ్చు. ఇది కూడా సన్ రూఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఆల్రెడీ రెండు సీట్లకు రెండు ఉంటాయి, ముంగట రెండు ఉన్నాయి. ఇది కూడా చెక్ చేసుకున్నా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. సార్ కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి, ఎందుకంటే కొంచెం చిన్న ఇష్యూ వచ్చింది మైక్ వల్ల. సరే ఫస్ట్ అయితే వెనక సైడ్ చూసుకుందాం. మీకు ఇందులో ఏమున్నా తెలిసిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాను నేను. ఓకే, ఇందులో ఏది మాత్రం చేంజ్ అయినా మీకు తెలుసు సార్. మీరు ఒకసారి అయితే క్లారిటీగా గమనించండి, మీకు ఏదైనా తెలిసిపోతుంది. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్, రీడింగ్ మాత్రం ఓనరు. ఇది సింగిల్ ఓనర్ ఇది. ఓకే, ఇదొకటి. ఓకే, టూ సైడ్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి. మీకు ఖచ్చితంగా టూ సైడ్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంటాను నేను. వెహికల్లో ఎక్కడ కానీ అంటే డస్ట్ అట్లాంటిది ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ మాత్రం నీట్గానే ఉన్నది. చిన్న చిన్నగా మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, అది మాత్రం నేను చెప్తున్నాను నేను. సీట్ అడ్జస్ట్మెంట్ ఓకే సార్, ఇది కూడా వర్క్ చేస్తుంది, అలా నేను చెక్ చేసిన. ఇది వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ సార్, చూసుకోవచ్చు. ఇది ఇందులో టాప్ అయింది, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మీకు రీడింగ్ కూడా చెప్తాను నేను. ఇది మాన్యువల్ సార్. ఇది ఇందాక చెప్పినా కదా సార్, మీకు అక్కడ ఒక రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయని చెప్పిన, ఇది ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంది. అట్లాగే మీకు ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే మీకు కూడా ఐడియా వస్తుంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ చూసుకుంటే మాత్రం పుష్ బటన్ స్టార్ట్ ఉందండి, చూసుకోవచ్చు అండి. రీడింగ్ చూసుకుంటే మాత్రం 1,12,000 వరకు ఉంది సార్. ఇది రీడింగ్ మాత్రం, దీనికి షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు, ఉన్నది నేను చెప్తున్నాను మీకు. అట్లాగే ఇక్కడ ముంగట చెక్ చేసుకుంటే డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చెక్ చేసుకుంటే కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. డైరెక్ట్ చూసుకుంటేనే మీకు కూడా బెటర్. సరే ఒకసారి అయితే మీకు బీడింగ్ ఎట్లా ఉంది ఏంటిది అనేది నేను కూడా చెప్తాను నేను. ఇది కూడా చూసుకోవచ్చండి, ఇది కూడా చూసుకుందాం. బీడింగ్ మాత్రం ఓకే ఉంది. ఒకసారి అట్లాగే ఇది కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా చూసుకోవచ్చండి, ఇది కూడా సేమ్ అంతే ఉంది, బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కొంచెము మైక్ డిస్టర్బెన్స్ వల్ల సార్ కొంచెం సౌండ్లు వస్తుంటాయి. సారీ, అది ఏదో సరైనలే అనుకోకుండా అట్లా అయిపోయింది, అది చూసుకోవచ్చు. ఇది కూడా ఇంతవరకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, అనుకోకుండా సడన్లీ వచ్చేసింది ఇది. ఓకేనండి, ఇది కూడా చేసుకోవచ్చు, ఓకే ఉంది. కానీ లేట్ మాత్రం అనుకోకండి సార్, వెహికల్ నేను ఎంత తక్కువ చెప్తాను అనుకోకండి. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ ముంగట చెక్ చేసుకుని సార్, బానెట్ మాత్రం ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒక్కసారి ఒకవేళ అవసరం అనుకుంటే సార్ డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకోవచ్చు సార్. వాయిస్ మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు.
ముంగట ఆపరణ చూసుకుంటే ఓకే ఉంది. ఇందాక మీకు అయితే పిల్లలు చూపించాను కదా, మీరు అనేది డైరెక్ట్గా చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది సార్. ఇందులో లీకేజ్ అనేది కనిపించకపోవచ్చు, ఒకసారి మీరు డైరెక్ట్ చూసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ముంగట షో పెట్టి కూడా ఓకే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. అట్లాగే సార్ హెడ్లైట్ కూడా చూపిస్తాను. ముంగట హెడ్లైట్ తీసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ లైట్ మాత్రం పనిచేస్తలేదు సార్. ఇది హెడ్లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోక్ లైట్ మాత్రం రావట్లేదు. ఓకే మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. అది నేను చెప్పడం కదా సార్, రేట్ చెప్తున్నాడు ఓనర్ వచ్చేసి దీనికి 13 లక్షలు చెప్తున్నాడు ఓనర్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఫైనల్ ప్రైస్ కూడా 12,75,000 వరకు ఇస్తుంటున్నాడు. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇది మాత్రం డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. వెనక సైడ్ చూసుకుంటే బంపర్ మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది, అట్లాగే స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇవి చూసుకోవచ్చు అండి, ఇది కూడా ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సరే సార్, ఇప్పుడు మీకైతే టైర్స్ ఎట్లున్నాయి, ముంగట గ్లాస్ ఏమున్నాయి చేంజ్ అయినాయి చెప్తా చూడండి. ఫస్ట్ అయితే కొంచెం మీరు ఒక్కసారి రూఫ్ చెక్ చేసుకోండి. రూఫ్ మాత్రం కాస్త చూసుకుంటే మాత్రం కొంచెం డస్ట్ లాగా ఉన్నది, చూసిరా సన్ రూఫ్. ఇది క్లారిటీగా మీకైతే చెప్తాను నేను. అట్లాగే ముంగట గ్లాస్ చెక్ చేసుకుంటే గ్లాస్ మాత్రం ఇక్కడ సిబి ఉంది, చూసుకోవచ్చు. మీకు ప్రతి గ్లాస్ అనేది చూపిస్తుంటాను నేను, ఎక్కడ డ్యామేజ్ అయిందా లేదా కూడా తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకుంటే సిఏ ఉంది. కనీసం ఈ గ్లాస్ అనేది చూసుకుంటలేరు మీరు. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్నా కానీ మీకు ఒక ఐడియా కోసం అన్న చూసుకుంటలేరు, చూసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ సిఏ ఉంది, ఇది కూడా సేమ్ సిఏ ఉంది. ఓకేనా, మీకు ఏదైనా తెలిసిపోతే ఏందో చెప్తాను నేను. సరే, ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు వచ్చేసి ఒక 60-70% వరకు ఉంటాయి. అట్లాగే ఆ ముంగట అలవేస్ చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇది ఇందులో టాప్ ఎండ్ ఇది కూడా చూసుకుంటే సేమ్ అంతే సార్. టైర్ ముంగడి మాత్రం 60-70% వరకు ఉంటాయి, ఓకే, ప్రాబ్లం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, టైర్స్ మాత్రం అంతే ఉన్నాయి. అలవేస్ చూసుకోవచ్చు. ఓవరాల్ సార్ దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తుంటాను. ఒక్కసారి అయితే మీరు కొంచెం క్లారిటీగా ఒకసారి వినండి. లాస్ట్ వరకు అయితే ఎవరు వినట్లేదు. తర్వాత ఏంటంటే ఫోటోస్ అడుగుతున్నారు, దానివల్ల మీకు పెద్దగా కూడా యూజ్ ఉండదు సార్. ఎందుకంటే ఏదైనా చేంజ్ అయిందా లేదని మీకు ఎట్లా తెలియాలి, అదొకటి నా ఉద్దేశం చెప్తున్నాను. మహేంద్ర XUV 500 W11 ఇది మోడల్ 2021 ఉంది. రీడింగ్ కూడా 1 lakh వరకు ఉంటుంది సార్. ఇది చూసుకోవచ్చండి, నేను చెప్పిన కదా. ఇదైతే రీడింగ్ మాత్రం ఇది గ్యారంటీ చెప్తే ఏం కాదు, ఇది ఉన్నది చెప్తున్నా మీకు నేను. షోరూమ్ ట్రాక్ అయితే లేదు. ఇది అయితే సింగల్ ఓనర్ ఉంది. తర్వాత మళ్ళీ చెప్పలేదు చూపించాలంటారు సార్. అట్లా బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తా, చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. చూసుకోవచ్చండి, బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఇట్లా ఉంది. అప్పుడప్పుడు మాత్రం కొంచెం బ్లింక్ అవుతుంది ఇది, ఓకేనా. తర్వాత మళ్ళీ మీరు కూడా బాధపడదు, ఏది చెప్పలేదు అది చెప్పలేదు అనుకోకుండా సార్. మీరైతే ఉన్నదైతే చూసుకోండి. నేను చెప్పినవి మాత్రం చూడట్లేదు, మిగతా అని చూస్తున్నారు, అదొకటే ఉన్నది సార్, ఓకేనా సార్. రీడింగ్ మాత్రం 1,12,000 సార్, అది మాత్రం షోరూమ్ ట్రాక్ లేదు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. ఇది టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. సార్ దీని ప్రైస్ వచ్చి 13 లక్షల ఓనర్ ఎత్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. దయచేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ సార్, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కాదు సార్. ఇది ఓన్లీ ఏపీకి మాత్రం పనిచేస్తుంది సార్ ఈ వెహికల్ వచ్చేసి, ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.